సర్ మొదలైపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ముహూర్తం పెట్టేశారు. 2 నెలల్లో పూర్తి చెయ్యాలి అనేది. ఏప్రిల్ నుంచి మే మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో సర్ పూర్తి కాబోతోంది అనేది. అంటే వాస్తవానికి 9 రాష్ట్రాల్లో జరగబోతుందట. ఇప్పటికే బీహార్‌లో ఎలాంటి హడావుడి జరిగింది, తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఏం జరిగింది ఇవన్నీ చూశారు. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకొచ్చేసరికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరుతో ఓట్ల ఏరివేత కార్యక్రమం అనేది కొంతమంది, లేదు ఇది అవసరం అనేది. కాకపోతే దీని వెనక కీలక కోణం ఏంటని చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముందుతో పోలిస్తే ఇప్పుడు బీహార్ ఎన్నికలంటే ఎన్నికలకు ముందు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలకు ముందు నిర్వహించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. 2029 జనరల్‌గా చూసుకుంటే. లేదు ఒకవేళ ముందొస్తాయి అని అనుకుంటే 2028. అంటే ఎంత గ్యాప్ ఉన్నా ఇప్పుడుకిప్పుడు ఇమీడియట్‌గా 2 నెలల్లో సర్ పూర్తి చేయాలి అని ఆలోచించడం వెనక కీలక కోణం ఏంటి, ఆంతర్యం ఏంటి, ఈ చర్చ అయితే నడుస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు వరకు ఉన్న లెక్క నాకు తెలిసి ఒక 5 కోట్ల ఎంతో జనాభా అనేది, పోనీ 4 కోట్లు అయితే ఖచ్చితంగా ఓట్లు ఉంటాయి అనేది. ఇప్పుడు ఇందులో ఈ ఓట్లను ఇమీడియట్గా సర్ నిర్వహించి అది కూడా 60 రోజులే టైం ఇచ్చారండి. అంటే 4 కోట్ల ఓటర్లకు సంబంధించి 60 రోజుల్లో సాధ్యమవుతుంది అనేది ఒకటి. ఎందుకు అంత వేగంగా చేయాలనుకుంటుంది ఎన్నికల కమిషన్ అనేది ఒకటి. ఎలా చూడాలి? ఇక్కడ బేసిక్గా సర్ అనేటటువంటిది ఇదివరకటి రోజుల్లో స్వతంత్రం వచ్చాక ప్రతి 5 ఏళ్లకి జరిగేది. కానీ 20 ఏళ్ళుగా జరగట్లేదు దేశంలో. అదే అతిపెద్ద సమస్య. అసలు గుర్తులేదు చాలా మందికి సర్ అనేది ఒకటి ఉందని ఈ కాలంలో. పేరు తెలియదు, ఇప్పుడు పేర్లు మార్చారు అంతే, అంత మించేం లేదు. ఇంగ్లీష్ లో చెప్తున్నారు సర్ అని. మామూలుగా ఓటర్ లిస్ట్ పునర్వ్యవస్థీకరణ అని రాసి అప్పట్లో. ఓటర్ లిస్టు పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటి? బతికున్న వాళ్ళని ఉంచడం, లేని వాళ్ళని తీసేయడం. అలాగే నియోజకవర్గాలు మారిన వాళ్ళ ఓటు కొత్తది వస్తే పాతది తీసేయడం. ఇది ఓటర్ లిస్ట్ అన్నటువంటిది క్రమబద్ధీకరణ అన్నది ప్రతి ట్రిప్పు జరిగేదే. అయితే గత 20 ఏళ్ల నుంచి అప్లై చేసుకోండి అని అడుగుతున్నారు ఓట్లు ఎలక్షన్స్ ముందు, స్థానిక సంస్థల ఎన్నికల ముందో, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల ముందో, పార్లమెంట్ ఎన్నికల ముందో. కానీ డిలీషన్స్ జరగట్లా. డిలీషన్స్ అప్లై చేసినా జరగవు, పట్టించుకోరు. ఒక్కోసారి మనం ఇప్పుడు నేను ఈ ఊళ్ళో నుంచి ఇంకో ఊరికి వెళ్ళాను, పాతది డిలీట్ చేసి కొత్తది ఇయ్యండి అంటే పాతది డిలీట్ చేసేసి కొత్తది రాదు. అందుకని ఈ గొడవ అంతా ఎందుకని అసలు డిలీషన్ పెట్టకుండా కొత్తది మాత్రమే పెడుతుంటాం. ఇది దీంతో పెద్ద సమస్యగా మారిపోయింది అనమాట. ఒకే మనిషి, ఒక మధ్యతరగతి మనుషులు 100కి 50% మంది 5 ఏళ్లలో ఖచ్చితంగా ఒక ఇల్లు మారుతారు. అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు 5 ఏళ్లలో ఒక ఇల్లు మినిమం మారుతారు సగటున. పేదల్లో 2-3 ఇళ్ళు మారుతారు. ఇది నియోజకవర్గమే మారచ్చు, లేదా ప్రాంతమే మారచ్చు. ఊర్లే మారే పరిస్థితి ఎగువ మధ్య తరగతిలో కూడా ఉంటుంది. దాన్ని లెక్క తీయకపోతే ఎట్లాగా తెలుస్తుంది? ఇప్పుడు ఇవాళ నాకున్న అవగాహన మేరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50-60 లక్షల మంది ఓట్లు కోల్పోతారు. ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు 3,97,00,000 ఎంతో ఉంది మన ఓట్లు. 4 కోట్లు. ఇప్పుడు దాదాపు ఒక 50 లక్షల ఓట్లు పోతాయి. ఎందుకు అంటే ఒక మనిషికి 2 ఓట్లు ఉండకూడదు. ఓన్లీ ఆంధ్రాలో మీరు చెప్పేది 50 లక్షలు. ఎందుకు అంటే ఇప్పుడు మన వాళ్ళల్లో అనేక మంది కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల వాళ్ళలో అనేక మంది తమ బిడ్డల్ని చదివిచ్చేసేసి హైదరాబాద్కు పంపించేశారు. దే ఆర్ సెటిల్డ్ దేర్. వాళ్ళు పండగలకి పబ్బాలకు వస్తారు. మనకు ఆ భారీ ఎత్తున వెహికల్స్ వచ్చినాయి అని చెప్తుంటాం చూడండి, వచ్చిపోతుంటారు. మిగతా టైం అంతా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈవెన్ పెళ్లిళ్ళు అయితే అక్కడికే తీసుకెళ్తున్నారు. కాపురాలకి మళ్ళీ సొంత ఊరికి రావట్లా. ఈవెన్ అమ్మాయిలు అనేక మంది కుటుంబాలలో అమ్మాయిలు పెళ్లిళ్ళు అయ్యాక కాపురాలు అక్కడికే, హైదరాబాదా, బెంగళూరా, చెన్నయ్య, ఏదో అవతల అవుట్ ఆఫ్ స్టేట్, నాట్ ఇన్ ఏపీ. వాళ్ళకి ఇక్కడ ఇళ్లల్లో జనాభా లెక్కల్లోనూ ఉంటున్నారు, ఓటర్ల లిస్టులోనూ ఉంటున్నారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రత్యేక క్యాంపులు పెట్టి మన వాళ్ళందరూని అటు బీఆర్ఎస్ వాళ్ళు మేనేజ్ చేయడము, కాంగ్రెస్ వాళ్ళు మేనేజ్ చేయడము చేసి క్యాంపుల్లాగా పెట్టి మరి ఓటర్ ఐడీలు అక్కడ ఇప్పిస్తున్నారు. వాళ్ళు అద్దెకున్న ఇంటి
ఆధారం. ఉమ్, అక్కడ కరెంటు బిల్లు ఉంటే సరిపోతుంది. అది మనం ఏ ఇంట్లో అద్దుకుంటున్నామో ఆ బిల్లు ఉంటే కనుక ఓటు అవసరమైతే వచ్చేస్తుంది. ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడికి అవును అవును చేంజ్ చేయించి మరీ చేయటం, ఈ రెండు జరుగుతుంది. అవును. ఇక ఇక్కడది ఆల్రెడీ అమ్మ నాన్నల ఆధార్తో ఉంటాం కాబట్టి అక్కర్లేదు. ఇక్కడ రేషన్ కార్డులో ఉన్నాం కాబట్టి అవును. అక్కడ ఆధార్ ఉంటుంది. ఈ విధంగా అక్కడ ఓటు హక్కు వచ్చింది. ఒక ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే చాలు కదా, లేదు ఏదో జాబ్ చేస్తున్నారు అది సబ్మిట్ చేసినా కూడా అలౌడే అక్కడ ఓటు. అలాగే అక్కడ ఓటు వచ్చింది, ఇక్కడ ఓటు వచ్చింది. 2019లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కారణం అదే. 2019లో ఎన్నికలు జరిగితే ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆంధ్రాలో ఓటేసుకుంటారు. వాళ్ళు వాస్తవంగా 2016 నుంచి, అంటే 2014లో వాళ్ళు బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఓటేశారు, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా. 16 హైదరాబాద్ ఎలక్షన్ అంటే కేసీఆర్ గెలిచిన తర్వాత వాళ్ళ మనసు కూడా మార్చుకున్నారు. వీళ్ళు సైకలాజికల్గా వాళ్ళ మీద ప్రెషర్ తేగలిగారు. తెచ్చి ఆంధ్ర సెటిలర్స్కి, ఏమయ్యా మీరు సెటిలర్స్ అని మేము అంటలేదు, మీ అంతటి మీరు సెటిలర్స్గా ఉండదలుచుకున్నారా, మీరు మాలో పార్ట్ అనుకుంటున్నాం, మీరు మాకు ఓట్లు వేయకుండా మీరు తెలుగుదేశానికి ఓట్లు వేస్తున్నారంటే, మీరు తెలుగుదేశం అంటే మేము వేరే పార్టీ కింద చూస్తున్నాం, వేరే రాష్ట్రం పార్టీ కింద, దానికి ఇక్కడ ఓట్లు వేస్తున్నారంటే మిమ్మల్ని కూడా మేము పరాయి రాష్ట్రం కింద చూడాలి, మేము మా వాళ్ళు కానోళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదనే నినాదం కనుక కంటిన్యూ అయితే ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు అందరూ ఎక్కడ ఉంటారు, ఇది మీ ఆస్తులేంటి, ఒక రకమైన పరోక్ష మైండ్ గేమ్ నడిపారు. దాంతో మనకి ఇక్కడ ఎట్లాగూ చంద్రబాబు గెలిచేది లేదు తెలంగాణ, అది అర్థమైపోయింది 2014 ఎన్నికల్లో. ఇక్కడ వాళ్ళు వచ్చి మనల్ని కాపాడేది ఏమీ లేదు, ఎందుకు మనం అనవసరంగా చేయగాల్చుకోవడం ఎందుకు, కాంగ్రెస్కి సీన్ లేదు, అసలు చేసిందే దరిద్రం కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఎందుకు మనకి టీఆర్ఎస్ వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటాం అంటున్నారు కదా, అప్పటికి ఆ 2 ఏళ్లలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు వాళ్ళకి అనేసి అక్కడ ఓట్లు వేయడం ప్రారంభించారు. తద్వారా టీఆర్ఎస్కి కొత్త ఓటు బ్యాంక్ యాడ్ అయింది. అప్పుడు అది కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధ్యమైంది 2016. 2019లో పూర్తిగా అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే 18లోనే పెట్టేశాడు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ ఓట్లు వేసేసారు అక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్. దాని ఇంపాక్ట్ 2/3 మెజార్టీతో గెలిచాడు. ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చిందంటే ఇదే పబ్లిక్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటికి కేసీఆర్కి ఎందుకని ఆ 6 నెలల్లో అతి ప్రవర్తన చేశారు. ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద కొంతమంది నాయకులు బెదరేసే మాటలు మాట్లాడడం, విసిగించే మాటలు మాట్లాడడం, ఇవన్నీ. అప్పుడు తెలంగాణ సమాజమే కేసీఆర్ని తిరస్కరించింది. అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళే ఆదుకున్నారు కేసీఆర్. మీరు చూస్తే అప్పుడు గెలిచారు కదా వీళ్ళు, బీఆర్ఎస్ 9 సీట్లు గెలిచారు అప్పుడు. కానీ ఏదైతే ఆ టైంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం ఆంధ్ర సెటిలర్స్ అన్నటువంటి ప్లేసెస్ వచ్చి బీజేపీకి కాంగ్రెస్కి టర్న్ అయ్యారు. అది కేసీఆర్కి షాకింగ్ పరిణామం మళ్ళీ. ఎందుకని అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఒక్క 2018, 2016 హైదరాబాద్ ఈ 2 టైంలో ఆంధ్ర వాళ్ళు టీఆర్ఎస్ వైపుకి వెళ్ళి 2018 తర్వాత మళ్ళీ మారిపోయారు. హైదరాబాదు ఎంఐఎం ఎప్పుడు ఓకే, సికింద్రాబాద్ అప్పుడు గెలిచింది వీళ్ళే కదా, సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇవన్నీ గెలిచింది ఎవరు అప్పుడు, బీజేపీ కాంగ్రెస్లు గెలిచినాయి అప్పుడు. అటు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది అది. తద్వారా 2019 తర్వాత మళ్ళీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అందుకని బీఆర్ఎస్ అనే నినాదం తీసుకుని మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కలుపుకెళ్ళడానికి ప్రయత్నించుకొచ్చారు. ఎంత చేసినా అక్కడ మొన్న ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళు మళ్ళీ పూర్తిగా కేసీఆర్కి మద్దతు ఇచ్చారు. దానికి సాక్ష్యం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాలన్నిట్లలో బీఆర్ఎస్ విజయం సాధించారు. 2019 తర్వాత 2021లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి షాకే ఇచ్చారు. కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ వెనకే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వైపుకి వెళ్ళేటట్టుకు సిద్ధపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ ఓటర్లని వదులుకోదు, బీఆర్ఎస్ కూడా వదులుకోనియదు. ఈవెన్ మనోళ్ళకి కూడా అక్కడ బార్గెనింగ్ కెపాసిటీ ఉండాలంటే ఓటు ఉండాలి మనిషిగా. ఓట్లలో ఈ రెండిట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. అప్పుడు జగన్ మీద ద్వేషంతో, చంద్రబాబు మీద ప్రేమతో ఆంధ్ర ఓటుని ఉంచుకుని తెలంగాణ ఓటును వదులుకుంటారా?
తెలంగాణ ఓటు వదులుకుంటే తెలంగాణలో గ్రిప్ కోల్పోతారు. అవును. రోజు బతకాల్సింది అక్కడ. అవును. ఇది పుట్టిల్లు, అది మెట్టిల్లు. అది అవును. కాబట్టి ఏదో ఒకటి చూస్ చేసుకుంటే ఈ 2 రాష్ట్రాలకు పరీక్ష అనమాట. అంటే ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు తెలంగాణని ఎంపిక చేసుకుంటున్నారా లేదా, తెలంగాణని తమ సొంత భూమిగా భావిస్తున్నారా లేదా అన్నది రేపు తేలిపోబోతోంది అక్కడ. ఆంధ్రాలో కూడా తేలిపోబోతోంది. ఆంధ్ర వాళ్ళు వెనక్కి ఇక్కడికి రావడానికి సిద్ధపడుతున్నారా, ఇక్కడని ఎంపిక చేసుకున్నారా అక్కడ అన్నది. యాక్చువల్గా అయితే కనుక యాజ్ పర్ రూల్స్ అయితే అక్కడ వాళ్ళకి అక్కడ ఓటే ఇవ్వాలి, ఇక్కడ ఓటు ఇవ్వకూడదు. 6 నెలల పైబడి ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ ఓటే అన్నది నిబంధన, ఎన్నికల నిబంధన. దానికి సజీవ సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఎవరు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం. తన గుజరాల దగ్గర ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా చేసి ఓటు అడిగితే ఇవ్వాల కలెక్టర్. ఎందుకు ఇవ్వలేదు, అదే అప్పుడు ఎన్నికల అధికారి ఎందుకు ఇవ్వలేదు అంటే కలెక్టర్ దాకా అప్పీల్కి పోతే ఫైనల్ గా ఆయన కోర్టుకు వేశారు. కోర్టుకి ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్నికల సంఘం ఏమని చెప్పింది, ఇలా 6 నెలలు ఉండాలండి. 6 నెలలు ఆయన తన సొంత ఊర్లో లేరు, ఎంక్వైరీ చేసినప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు 6 నెలల తర్వాత ఆయన అక్కడే ఉన్నారని కన్ఫర్మ్ అయ్యాక ఓటు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు 6 నెలలు హైదరాబాద్లో ఉంటున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళందరూ ఈ సర్ జరిగే టైంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన వీళ్ళందరికీ చెప్పి ఒక 6 నెలలు అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దురు కానని వాళ్ళ ఊళ్ళల్లో ఉండండి అని చెప్తారా? అప్పుడు 6 నెలలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓటు ఇక్కడే అంటారా? లేదు, మన చేతిలోనే ప్రభుత్వం ఉంది, మన చేతిలోనే అధికార యంత్రాంగం ఉంది, మన అధికారులు ఎన్నికల సంఘం తరపున పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఓటు వాళ్ళు ఎవరెవరిదైతే ఉంటుందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఓట్లు పేక్కండి, అక్కడ తీసేద్దాంలే, ఇది అక్కడ వద్దని చెప్పమందాం అంటే వాళ్ళు అక్కడ వద్దని చెప్పరు. అది క్లియర్. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాగా కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. అవును సార్, అది ఒక రకంగా పరీక్షే, రాజకీయ పార్టీలకు కూడా పరీక్ష అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ ఎలాగా సరకు వ్యతిరేకమే, కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇటు అంటే వైసీపీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళిద్దరూ వ్యతిరేకించాలా లేదంటే స్వాగతించాలా అనే కన్ఫ్యూజన్ అన్న వస్తుందా? ఏం లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ రాజకీయం కోసం వ్యతిరేకిస్తుంది. అసలు ఆయన అడిగిందే అది. రాహుల్ గాంధీ అడిగింది ఏంటి, ఓటర్ లిస్ట్ లో ఒకటికైనా అదే చెప్పేది. అర్ధ పరిజ్ఞానకుడు అంటారు అనమాట ఆయన్ని. ఆయనే అంటాడు, ఆ యాక్షన్ తీసుకున్నాక ఆయనే వద్దంటాడు, దాన్ని తప్పు సార్. ఒకటి అంటే ఒక మామూలు జనరల్ డౌట్ సార్, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకి, ఒక 2 ఏళ్ళు అయితే ఉంది, ఎలా లేదనుకున్నా. కానీ ఇప్పుడు హడావుడిగా ఒక 60 రోజులు ఈ సర్ ప్రక్రియ పూర్తి చేయాలని అనుకోవడం వెనక ఏంటి? ఒకవేళ ఏమన్నా ముందుకు రాబోతున్న ఎన్నికలు జమిలీ ఏమన్నా తరుముకొస్తుందా ఏంటి, ఏమనుకోవాలి? ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాదు, ఒకసారి దేశవ్యాప్తంగా సరి చేసేసి ఒక క్లారిటీకి తీసుకొచ్చేసుకోవాలి. ఈ జనగణన పూర్తయ్యేటప్పటికి అది కూడా క్లియర్ అయిపోవాలి. అంటే ఈ 2 ఏళ్లలో ఓట్లు మళ్ళీ మారవా సార్? తర్వాత ఎప్పటికప్పుడు యాడ్ అవుతుంటాయి, ఇక ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు తర్వాత ఇక నుంచి మార్పులు అవన్నీ ఎప్పటికప్పుడు చేసుకోవడం ఉంటుంది. ఇది ఒక ప్రొసీజర్ రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. అంటే ముందు ఒక లెక్క తేలిపోద్దా? లెక్క తేలిపోవాలి. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి లెక్క తేలకపోవడం. ఇప్పుడు జనాభా లెక్కలు కూడా ఎందుకు వాస్తవంగా 21లో చేయాలి, 2011లో చేశారు, 2021లో చేయాలి. కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది, 26కి వచ్చేసాం. మామూలుగా అయితే ఇంకో 4 ఏళ్ళు అయ్యాక చేయొచ్చుగా ఒకేసారి. అది కరెక్ట్ కాదు కదా, అప్పుడు అన్యాయం జరుగుతుంది కొన్ని వర్గాలకి. అంటే బీహారు, పశ్చిమ బెంగాల్తో పోలిస్తే వాళ్ళకి చాలా టైం ఇచ్చారు సార్, మనకు వచ్చేసరికి కేవలం 60 రోజులే టైం ఇచ్చారు. ఏమనుకోవాలి? వాళ్ళకైనా 60 రోజులేనండి. అంటే వాళ్ళకి ఎన్నికలు దగ్గర పడిపోయినాయి కదా సార్. ఒక అవును, వాళ్ళకైనా 60 రోజులే పని. ఎక్కడైనా దానికి ఏమో ఏడాది అక్కర్లేదు. ఆల్రెడీ ఓటర్ల లిస్ట్ ఉంటది కదా, దాంట్లో ఉన్నవాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవడమే కదా బతికున్నారు చచ్చిపోయారు అన్నది. ఈ సచివాలయ వ్యవస్థ ఉంది ఆల్రెడీ, మనకి పెద్ద ప్రాబ్లమే కాదు, సింపుల్ గా చేసే ఇచ్చేది. అంటే దీని ద్వారా కేంద్రం కూడా ఏమైనా ఒక లెక్క తీసుకోవాలనుకుంటుందా? కాదు, ఎన్నికల సంఘం లెక్క అంతే. ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది అంతే. ఇంకా దాంట్లో అన్ని పార్టీలకు వస్తాయి, అది పార్టీలకే వస్తుంది తప్పించి ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. అది సర్ర అనేది ఎన్నికల సంఘం ప్రక్రియ అంతే. అది 2028 దృష్టిలో పెట్టుకుని ఏమన్నా సర ముందుకెళ్తుంది అనుకోవచ్చా?
నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే జమిలీ ఎలక్షన్ అనేటటువంటిది మళ్ళీ సపరేట్ చట్టం చేయాలి, అది రాజ్యాంగ సవరణ చెయ్యాలి. ఏదో రాజ్యాంగ సవరణ అక్కర్లేకుండా చెయ్యొచ్చు అని చెప్పి మొన్న పార్లమెంటరీ కమిటీ తీర్మానించి ఇచ్చింది, కానీ ఆ కమిటీ ఇది చెల్లుబాటు కాదు. మళ్ళీ న్యాయ నిపుణుల అభిప్రాయం ఒక ఎత్తు. ఒకవేళ జమిలి ముందు పెట్టాలంటే రాష్ట్రాలు, ఇప్పుడు నేను అడిగితే కోర్టు కూడా దానికి అంటే 11 రాష్ట్రాల వరకు ముందు పెట్టే ఆలోచన ఉందని అన్నారు కదా. అంటే అది 6 నెలల లోపు ఎన్నికలు జరిగేటటువంటి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఛత్తీస్గఢ్, ఈ తెలంగాణ ఇవన్నీ జరుగుతాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు దాని ముందు జరుగుతాయి కరెక్ట్గా డిసెంబర్. ఇంతకుముందు కూడా గుర్తు తెచ్చుకుంటే డిసెంబర్ నాటికి జరుగుతాయి. ఆ జరిగే వాటితో పాటే ఈ మిగతా ఎన్నికలు ముందుకు తెచ్చేయచ్చు దేశం అంతా. అవును, 5 రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ని తేవచ్చు. ఓన్లీ పార్లమెంట్ అంతే. పార్లమెంట్ ఎన్నికలు దీంతో యాడ్ చేయొచ్చు. అదే సందర్భంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైతే ఒరిస్సా, ఇట్లాంటి వాటిని కూడా ఆ ముందుకు తేవచ్చు 6 నెలల ముందుకి. అప్పుడు 11 రాష్ట్రాలు అవుతాయి. లేట్ చేయడానికి లేదు, అది తేడా. ఇప్పుడు ప్రక్రియ అయితే సజావుగా 2029 కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఎన్నికల సంఘం అని అనుకోవాలా? అంతే అంతే, హడావడి ఏం లేదు, ముందుకి వచ్చే ఆలోచన కూడా ఏం లేదు. అంతే, రైట్. చూద్దాం, మొత్తానికి 60 రోజుల్లో మొత్తం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి, అది కూడా ఏప్రిల్ నుంచి మే మధ్యలోనంట. నిజంగా అదే గనక జరిగితే ఒక లెక్క అయితే వస్తుంది, ఎన్ని ఓట్లు తొలగిపోతాయి ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే తెలంగాణ నుంచి కూడా, ఎందుకంటే ఎక్కువ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు. కాకపోతే సర్వ విషయంలో అయితే ఎన్నికల సంఘం ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేసింది. ఇక పూర్తయిన తర్వాత కౌంట్ ఎంత వస్తుంది, దీని మీద ఆధారపడి ఏ రాజకీయ పార్టీలకి ఇది పరీక్ష అవుతుంది ఎన్నికలకి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.